హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడైతే మనం సైకిల్ పైన అట్లా వెళ్తూ ఉంటే ఒక తెలుగు అతను అయితే ఇట్లనే సైకిల్ తీసుకొని అయితే వెళ్తున్నాడు. సో హాయ్ బ్రో, ఎక్కడ మీది? ఏంటి తొక్కట్లేదు, నడుస్తున్నారు? నడిపేయడమే కష్టం ఉందా? బాగా వెయిట్ ఉంది కదా నిజంగా. లేపు బ్రో సరే చూడు. దాన్ని వేసుకొని దాని మీద నేను కూర్చొని కొండలు ఎక్కాలి బ్రో. జస్ట్ ఇమాజిన్, ఇట్ వాజ్ సో హార్డ్ అన్నట్టు. సో నేను ఇంకా బ్లాగ్ తీసుకుంటా, కొద్దిసేపు బ్రోని అయితే నడపమని చెప్పిన. థ్యాంక్ యూ బ్రో. మనోడు ఏ కంపెనీ బ్రో అది? హుండాయ్, సారీ హుండాయ్ కదా. హుండాయ్లో ఇంజనీర్ అన్నట్టు. ఇంజన్లో అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉంటాడు అయిపోయినప్పుడు. అంటే చిన్నప్పుడు వేసుకునేం కాదు అట్లా. ఇంజనీర్ అంటే ఏంటారు అంటే ఇంజన్లో నీళ్ళు పోయడమే ఇంజనీర్ అంటారు. సో ఇక్కడే వర్క్ చేస్తున్నారు అండ్ మంచిగా సాటర్డే సండే ఫ్రీ ఉంటారు అని అన్నారు. సో యా హియర్ అండ్ రియల్లీ హ్యాపీ టు మీట్ హిమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ బ్రో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా తప్పదు బ్రో, నాకు కూడా రావాల్సిందే అంతే. మనోళ్ళు ఉన్నారంటే నాకు చాలా హ్యాపీ. అంటే ఒంటరిగా పోతూ ఉంటాం కదా, సడన్గా ఎవరైనా కలిసినా కూడా బాగుంటుంది. అబ్బా కొద్దిసేపు అన్న నాకు సైకిల్ నడపడం తప్పితే అబ్బా. కానీ బ్రో తక్కువ బ్రో, నువ్వు పోయే వరకు నీకు ఎట్లయితే అంటే మంచి బాడీ వేడిగా ఉంటుంది. నువ్వు ఫ్యాక్టరీలో పోయేవారికి, మన ఆఫీస్లో పోయేవారికి యా ఇలా తొక్కాలి బ్రో. ఇక తొక్కు బ్రో, భలే ఉంటుంది. వచ్చేసిందా మీ ఆఫీస్? ఓకే. ఏ స్కూలా ఇది? ఈ స్కూలా? ఓ చాలా పెద్ద ఉంది బ్రో. ఇది గ్లోబల్ టోటల్ సొల్యూషన్స్ GTS. ఇదేంటి, ఇది ఆఫీస్ ఏదో. ఆ స్టేట్ వాడు కనబడే బిల్డింగా మీది? అదేనా మీ ఆఫీసు? ఓ బాగుంది బ్రో. లోపలికి అలవ్ ఏం చూపెట్టాలన్నా కూడా లోపలికి అస్సలు అలవ్ ఉండదు. సో కాబట్టి మనము వీలైనంత వరకు చూపెట్టలేము అసలుకి. వాళ్ళకి కూడా కెమెరాస్ అలవ్ ఉండవంట. ఉండవా మీకు? మొబైల్స్ అలవ్ ఉంటాయా? అంటే రిస్ట్రిక్టెడ్ బ్రో. రిస్ట్రిక్టెడా? అంటే మొబైల్ తీసుకెళ్ళచ్చు కానీ కెమెరా యూసేజ్ రిస్ట్రిక్టెడ్. అవునా? ఓహో, యూసేజ్ చేయొద్దంట. ఎందుకంటారు అట్లా? సెక్యూరిటీ పర్పసా? అంతే అసలు సెక్యూరిటీ రీజన్సే ఉంటాయి. గ్రేట్. సో వీళ్ళు ఉండే సిటీ ఇది అన్నట్టు. సో సిటీలో కొన్ని ఆఫీసెస్, కొన్ని బిల్డింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ నుండి అయితే వెళ్తా. బ్రదర్ వాళ్ళ ఆఫీస్ అయితే వచ్చేసింది అండ్ నేను కూడా ఇంకా వెళ్ళాలి. థ్యాంక్ యూ బ్రో, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. షూర్ బ్రో, డెఫినెట్గా మీట్ అవుదాం. బాయ్ బాయ్ బ్రో. సో ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు మనము ఇక్కడ హ్యుందాయ్ కానీ చాలా ఉన్నాయి. సో మ్యాక్సిమము ఈ హ్యుందాయ్ కానీ లైక్ శాంసంగ్ కానీ, హ్యుందాయ్లోనే సబ్ బ్రాంచ్ అయిన కియా కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ కంపెనీస్, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి ఇప్పుడు నేనున్న ప్లేస్లో, ఉల్సాన్లో. సో ఇక్కడ చాలామంది ఇండియన్స్ ఉన్నారేమో అని చెప్పేసి అని అనుకున్నా. కానీ కొరియాలో మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కొరియాకి అగ్రిమెంట్ లేదు, లేబర్ అగ్రిమెంట్. ఇప్పుడు ఇండియన్స్ మీకు సౌదీ కంట్రీ లైక్ సౌదీ అరేబియా, ఖతారు అలాంటి కంట్రీలో లేబర్గా పనిచేయడానికి చాలామంది వెళ్తారు. అండ్ ఇంకొక కంట్రీ ఉంది మలేషియా, అండ్ ఇంకొకటి ఉంది సింగపూర్. ఇలాంటి కంట్రీస్లలో సో మన వాళ్ళు లేబర్ అగ్రిమెంట్ ఉంది. కానీ కొరియాలో పనిచేయడానికి మనకి ఇండియాకి దీనికి కలిపి లేబర్ అగ్రిమెంట్ లేదన్నట్టు. ఎందుకు లేబర్ అగ్రిమెంట్ లేదు అని అంటే అది వాళ్ళ ఇంటర్నల్ అన్నట్టు. సో అట్లా అంటే కొరియాలో మన వాళ్ళు ఎవరైనా పని చేస్తున్నారంటే వాళ్ళు ఒకటి PhD చేయడానికి, 2 పోస్ట్ డాక్ అంటే డాక్టరేట్లు మామూలుగా కెమికల్ వీటిలలో ఏం చేస్తారు వాళ్ళు అంటే
అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్లలో రీసెర్చ్ కింద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా ఎట్ ద ఎండ్ లాస్ట్కి ఇంజనీర్స్. ఇప్పుడు ఇంతకుముందు మనము హరీష్ బ్రదర్ని కలిసి చూసినాం కదా, అండ్ ఆ విధంగా ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు. సో ఓన్లీ మనోళ్ళు మంచి పొజిషన్లో హయ్యర్ సిచ్యువేషన్స్లో ఉంటారు. అండ్ కొరియాలో ఎవరైనా నార్మల్గా లేబర్ లాగా వచ్చి చేద్దాము అని అంటే అస్సలు అలో లేదు. ఏమన్నా వచ్చి విజిట్ వీసా మీద వచ్చి ఇక్కడే అసైలం తీసుకొని, అసైలం అంటే తెలుసు కదా, నాకు నా దేశంలో ఏమంటారు భద్రత లేదు, ప్రాణహాని ఉన్నదంటే ఈ దేశము ఇస్తాయి అన్నట్టు. అట్లా అన్ని దేశాలు ఇస్తాయి. సో అట్లా అప్లై చేసుకుంటారు, ఇక్కడే పని చేసుకుంటారు కొన్ని సంవత్సరాలు. అండ్ కొరియాకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా అట్లా చేయాలనుకుంటే ఇండియాకు కూడా పోయి రావచ్చంట. కానీ ఇలాంటివి చేయడం వల్లనే, ఇలాంటి వాళ్ళ వల్లనే నాలాంటి ఒక ట్రావెలర్కి, ఎవరికైనా జెన్యూన్గా ట్రావెలింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి వీసాలు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఇక్కడే ఉంటారు, మళ్ళీ ఇక్కడే ఉంటే ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు వీసాలు ఇవ్వరు అన్నట్టు. నాకు వీసా ఇవ్వకపోవడానికి గల కారణం కూడా అదే, మనం వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల. అంటే ఇక్కడ కొరియాలో ఎవరైనా పని చేద్దామని అనుకుంటే స్కిల్ మీద రావాలి తప్ప లేబర్గా మాత్రం రాలేరు అనేది మాత్రం నాకు తెలుసు. ఇది ముచ్చట, ఒక కొత్త విషయం కదా. చలో మన జర్నీ కంటిన్యూ చేద్దాం, పదండి. డ్రోన్ ఎగిరేద్దాం అనుకుంటానా. ఇక్కడ మంచి ఒక ఫ్లైఓవర్ అంటే లైక్ ఒక బ్రిడ్జ్ ఉంది, అండ్ అదేవిధంగా మంచి ప్లేస్ ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. చాలా ఎగిరేద్దాం, వచ్చేసండి డ్రోన్ వీళ్ళకి. 지금 이대로 처음부터 소중히 담아 나의 이야기 내게 달려가 꽉 안아줄 거야 오늘은 말할게 I love you till the end It's more than just a feeling 이렇게 말해줘 커져가는 love You have no idea I wouldn't change anything 이대로 시간을 돌린대도 여기 이곳으로 너만을 향한 나의 고백 내게 달려가 꽉 안아줄 거야 오늘은 말할게 till the end It's more than just a feeling 이렇게 말해줘 Oh yeah I've been waiting for your love Been waiting for your love Been waiting for your I am here for you I am all for you How are you? Where from? I'm good. England. England? Oh. Yeah. India? India? Ah, yeah. Ah. Yeah, saw your flag. That's Oh yeah, really- India, yeah. Yeah, it's my flag. Whoa. And I'm traveling from India, Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia, China, Japan, Korea. Whoa. How long? 9 months, 10 months, Amazing. still 10 months. So cool. What's been your favourite place?
China. China. China good. So people are so friendly. You like Korean people? Korean people are friendly. Here, Yeah. more than friendly Chinese people. Chinese people are friendly. More than friendly. Thailand people also, they are very friendly. And Korean, like in China, wherever you go, you have cycling path. Oh, really? I rode 1600 kilometers in China. So 1600 kilometers cycling path they have. Remote areas, villages, everywhere. So great. Good. Have you been on the rivers? The river? Uh, You heard of the Four Rivers? where? The Four Rivers? Here. Yeah. Where? There. It's a cycling path from Seoul, Seoul to? Busan, all on bike lanes. Really good. Yeah, actually I am cycling from Busan to the coastal around the Korea. The coast. round map Korea, and after I'll go again Busan, then Busan to there is cycling route straight to Seoul. That's good path. Yeah, around and one more All the way around and then up. and up. Wow. Cool. Yeah, Camping. as a camping and everything, like camping and drone cameras and everything is inside. Do you have an Instagram? Yeah, I have Instagram. Yeah. Ranjit on VLs. Clear. Ranjit on. You are cycling from We're cycling from Seoul to Tokyo. Seoul to Tokyo? Oh, I'm coming from Tokyo only. How was it? Yeah, from Tokyo to Fukuoka. Yeah. Fukuoka to here ferry, Busan ferry, Yeah. and Yeah. What route did you do from Tokyo to Fukuoka? Which way? there is only way like Osaka, Fukuoka. Was it nice cycling in Japan? Oh, there is no roads, Yeah. no cycling. Oh, no cycling roads. Really? Sometimes tunnels, scary tunnels and mountains, and yeah, but this is good, best place. In that time I like -4, -5 Very cool. in before this Yeah. February, -4, -5, sometimes -10. So cool. Sometimes snow. It's cool. But Yeah. When we started in Seoul, we had -4. Yeah, -4 in Seoul. Uh-huh. It's better now. oh, from you are cycling from Seoul to Tokyo. Yeah. Yeah. Just a short trip, 8 weeks. After that, We go home. We need back to work. okay, you are going home. It's a short trip. Yeah, stay in camping. Yeah. Got 10 camping. Okay. Yeah. Today, where did you stay? Today? You're going this side, huh? We're gonna go to I heard there's a temple. Yeah, it's easy. Actually, there are a lot of parks, and they allow camping, and yeah, it's nice. Actually, for camping, Korea is best. It's easy. Yeah. Very good. For camping, Japan is worst Worst. Why? because you need to take permission. They won't allow camping in a lot of places. They won't allow camping in parks and everywhere. They won't allow parking like camping. If you want to camp, then you have to go some mountains. Like, Wow. Yeah. but people are nice. But like, Yeah. Food? You like the food? Japanese food? yeah, it's good. Really good. Super good food, and Chinese also food good. Everywhere is good. My next ride after this, India to England. India. I'm coming to England. Wow. From India to England, that Silk Road. Oh yeah. So good. Yeah. After 3 months, I'm starting that ride. I'm planning that ride. So when are you going home? August. August. Actually, after this, Australia, I have to cover. I want to cover all 6 continents. First Asian countries. After that, Australia. After England. After I'll start my ride from India to
England, the Middle East countries. After that I'll reach England and then I'll enter to Europe. Then after Europe, North America and South America. At the end, Africa. Then my ride will. Wow. Riding around the world? Yes. Yeah, it's cool. That's my plan. How's your bike? What bike have you got? Surly. సర్లే. సో ఇప్పటివరకు మనకు ఇద్దరు కలిసిరు కదా, వాళ్ళు వచ్చేసి ఇంగ్లాండ్ ఉండంట. సో వాళ్ళిద్దరు వచ్చేసి సైక్లిస్ట్లే. సో వీళ్ళు ఎక్కడి నుండి రైడ్ చేస్తున్నారో వినే ఉంటారు మీరు. సో టోక్యో నుండి వాళ్ళు ఎక్కడికి, వీళ్ళు వచ్చేసి సోల్ నుండి టోక్యోకి అయితే వీళ్ళు సైకిల్ రైడ్ చేస్తున్నారు. సో మనకైతే కలిసిరు. యాక్చువల్గా నేను ఆపోజిట్ సైడ్ పోతున్నా, వాళ్ళు ఒక సైడ్ పోతున్నారు, నేను ఒక సైడ్ పోతున్నా. సో కాబట్టి ఇంకా మేము కలిసి సైక్లింగ్ చేసే అవకాశం లేదంటే నాకు కలిసి సైక్లింగ్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నా. బట్ వి మిస్ దట్ చాయిస్. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు సోల్ నుండి స్టార్ట్ చేసిరంట. అండ్ ఇదంతా తిరుగుకుంటా వాళ్ళు కూడా మనలాగానే ఎక్స్ప్లోర్ చేస్తున్నారంట. సో వీళ్ళు మాంచెస్టర్లో ఉంటారంట. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఎప్పుడైతే నువ్వు మాంచెస్టర్కి వస్తావో అప్పుడు జస్ట్ ఒక మెసేజ్ చెయ్యు అని చెప్పారు. సో అనగానే తప్పకుండా నేను చేస్తా అని చెప్పిన. అండ్ లైక్ ఇట్లా కలవడం అనేది చాలా మంచిది అండ్ చాలా బెటరు. సో ఇట్లా కొత్త ఫ్రెండ్స్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో అదే జరిగింది నాకు. అండ్ రియల్లీ హ్యాపీ అండ్ వాళ్ళని కలిసినందుకు కూడా. అండ్ రియల్లీ బాగా మంచిగా మాట్లాడారు. అండ్ ఒక ట్రావెలర్కే తెలుస్తుంది ట్రావెలర్ యొక్క వాల్యూ. బట్ టామును మేఫీ ఇద్దరు పేర్లు. Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows are capturing. I know I must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make it through. Every night it's the same, I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems, I know. All of my problems, I know. ఈ ఒక్క షాట్ కోసం నాకు జరిగిన నష్టం ఏంటి అని అంటే చూడండి, పగిలిపోయింది కింద పడి. ఇగో ఇది ఇరిగిపోయింది. షిట్. చూడొచ్చు మన క్యాంపింగ్ టెంట్ అయితే ఇక్కడ వేసేసుకున్నాను. ఇక్కడ కొంచెం మంచి ప్లేస్ కూడా చాలా బాగుంది, నేను చూపెడతా దాన్ని కూడా. చాలా చల్లగా ఉంది కాదంటే వాతావరణం. ఇగో ఇక్కడ చూడండి, మంచి నది పారుతుంది, ఉంది బాగా. ఇది చూసారా, వాటర్ ఫ్లో కూడా బాగానే ఉంది. మనం వీలైతే ఇక్కడ కూడా క్యాంపింగ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ అంత సేఫ్టీ కాదు, ఎందుకంటే వాటర్ కూడా ఇట్లా దారుణంగా పోతుంది కదా. సో అందుకని చెప్పేసి బాగుంది, చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా? నచ్చే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే చాయ్ పెట్టుకున్నాము అండ్ చాలా చల్లగా ఉంది. సడన్గా చెప్పాలంటే టెంపరేచర్స్ మొత్తం ఇగో ఘోరంగా డౌన్ అయిపోతున్నాయి. అండ్ నా కెమెరా కూడా ఇరిగిపోయింది కదా, నాకు భయం అవుతుంది ఇది ఎట్లుంటుందో ఏంటో అని. చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్, చూడాలంటే చేతులు మొత్తం గడ్డగట్టిపోయినాయి అండ్ కాళ్ళు కూడా గడ్డగా అయిపోయినాయి. కాఫీ పెట్టుకున్నా, కాఫీ, ఇది చాయ్ కాదు, కాఫీ పెట్టుకొని ఇంకా పడుకోవడమే. సో ఇంతకన్నా ఎక్కువైతే ఏం లేదు. అండ్ ఇంకా చాయ్ తాగాలి, కాఫీ తాగాలి. అండ్ కాఫీ కూడా బాగానే అవుతుంది చూడండి. లైఫ్ బాగుంది అసలు చెప్పాలంటే ఇవాళ. సో నైస్. బాయ్ ఫ్రెండ్స్.